హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కే జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. గైస్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్ కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవి అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఎందుకంటే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది గవర్నమెంట్ అండర్ లో వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి టోటల్ 545 పోస్టులతో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎనీ డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోగలరు. వీడియోని కంప్లీట్ గా చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. గైస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. వన్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అని కనిపిస్తుంది. జూలై 20th మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, వెరీ రీసెంట్ గానే. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ కింద డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో జాబ్ గురించి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది మీకు పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. దాని కిందనే మీరు క్లిక్ హియర్ టు అప్లై అని గమనించినట్లయితే దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీకు అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ చేసుకోవడానికి. ఇప్పుడు మీరు జాబ్ నోటిఫికేషన్ అనేది క్లియర్ గా చెక్ చేసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హ్యూమన్ రిసోర్సెస్ డివిజన్ హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ నుంచి జారీ అవడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి జూలై 20th 2026 నుంచి స్టార్ట్ చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 9th 2026 వరకు టైం కల్పించడం జరిగింది. మనం ఈ జాబ్ కి సెలెక్ట్ అవ్వడానికి ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ అనేది మనకి ఆగస్ట్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కరెక్ట్ డేట్ అనేది మీకు అప్లై చేసుకున్న వాళ్ళకి మెయిల్ చేయడం జరుగుతుంది డైరెక్ట్ గా బ్యాంక్ వెబ్సైట్ నుంచే. ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్ కి సంబంధించి మొత్తం 545 పోస్టులతో మనకి వేకెన్సీ బ్రేక్ డౌన్ అనేది మెన్షన్ చేశారు. జాబ్ శాలరీ చెక్ చేసుకున్నట్లయితే స్టార్టింగే మీకు 85,000 కి పైగా శాలరీ అనేది లభిస్తుంది, అన్ని అలవెన్స్లతో కలుపుకొని. స్టేట్ వైజ్ వేకెన్సీ బ్రేక్ డౌన్ కూడా కల్పించారు. మన తెలుగు రాష్ట్రాలు రెండు కలుపుకొని 45 వేకెన్సీస్ తో మనకి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఒకవేళ మీరు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అయ్యుండి వేరే స్టేట్ కి అప్లై చేయాలి అనుకుంటే ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. చదవడం తెలిసి ఉండాలి, రాయడం తెలిసి ఉండాలి, అలానే మాట్లాడడం కూడా వచ్చి ఉండాలి. మూడు మీకు తెలిసి ఉన్నట్లయితేనే మీరు పక్క స్టేట్ కి అప్లై చేసుకోగలరు, లేదా మీరు ఆంధ్ర తెలంగాణలో ఏదో ఒక్క స్టేట్ కి మాత్రమే అప్లై చేసుకోగలరు. దాన్ని ఇక్కడ మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లోనే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేసుకుని ప్రతిదీ క్లియర్ గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు, ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళైనా సరే. కాకపోతే మీరు ఎనీ వన్ స్టేట్ కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎయిదర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ. ఒకవేళ మీకు అదర్ స్టేట్ లాంగ్వేజెస్ తెలిసి ఉన్నట్లయితే ఆ స్టేట్ కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. జాబ్ కి సంబంధించి ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్ కి ఏజ్ లిమిట్ అనేది మినిమం 20 years అబౌవ్ ఉండాలి. మాక్సిమం 30 years వరకు ఉన్న ఎవరైనా సరే ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్ కి అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఈ జాబ్ కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, లేదా బీటెక్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది మీరు ఈ జాబ్ కి అనేది అప్లై చేసుకోవడానికి. లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఒకవేళ మీరు ఆంధ్ర తెలంగాణకి అప్లై చేసుకున్నట్లయితే మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. ఎందుకంటే మీరు లోకల్ లాంగ్వేజ్ అనేది ఆల్రెడీ 10th లేదా ఇంటర్మీడియట్ లో చదివి ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా మీకు ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు వేరే స్టేట్ కి అనగా తమిళనాడు, మహారాష్ట్ర ఇటువంటి స్టేట్స్ కి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కూడా ఎక్స్ట్రాగా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. జాబ్ కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది.
పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎక్స్ట్రాగా వర్తిస్తుంది, గమనించగలరు. జాబ్ కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ అలానే పీడబ్ల్యూబీడీ గైడ్ లైన్స్ అనేవి కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్ లోనే పేజ్ నెంబర్ 5 నుంచి 9 వరకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, చెక్ చేసుకోండి. జాబ్ కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే రీజనింగ్ మరియు కంప్యూటర్ యాప్టిట్యూడ్ కి సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటుంది. డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కూడా సేమ్ క్వశ్చన్స్ సేమ్ మార్క్స్, యాప్టిట్యూడ్ కూడా సేమ్ ఉంటుంది. అలానే జనరల్ ఎకానమీ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్ సబ్జెక్ట్ కి సంబంధించి 50 క్వశ్చన్స్ అడుగుతారు 50 మార్క్స్ కి. ఈ విధంగా టోటల్ మీరు 3 అవర్స్ పాటు ఈ 5 సబ్జెక్ట్స్ మీద మీరు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. వన్స్ మీరు దీంట్లో క్వాలిఫై అయినట్లయితే మీ ఆన్లైన్ టెస్ట్ అనేది ప్రతిదీ కూడా మీకు స్క్రీనింగ్ అనేది చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు వేరే స్టేట్ కి అప్లై చేస్తే మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఓన్ స్టేట్ కి అప్లై చేసుకున్నట్లయితే మీకు ఈ టెస్ట్ అనేది ఉండదు, డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూకి అనేది క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ నుంచి ఇంటర్వ్యూకి అనేది మీరు ఎలా క్వాలిఫై అయ్యారని తెలుసుకోవాలంటే ప్రతిదీ కూడా మీకు మెయిల్ ద్వారానే ఆన్లైన్ కమ్యూనికేషన్ అనేది అందడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్ పీడిఎఫ్ లోనే పేజ్ నెంబర్ 11 లో మీరు గమనించగలరు. అలానే మీకు ఫైనల్ సెలక్షన్ అనేది కేవలం మీకు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అలానే పర్సనల్ ఇంటర్వ్యూని బేస్ చేసుకుని మీకు ఫైనల్ సెలక్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ స్టేట్ కి అయితే అప్లై చేశారో ఆ స్టేట్ లోనే మీకు లోకల్ బ్యాంక్ ఆఫీసర్ కింద పోస్టింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ అనేది అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ రాయడానికి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రి, ఒంగోలులో ఎక్కడైనా సరే ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ లోనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మంలో ఎక్కడైనా సరే మీరు ఆన్లైన్ అప్లికేషన్ లోనే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే మీరు ఈ జాబ్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది గమనించాల్సి ఉంటుంది. ఈ జాబ్ కి అప్లై చేసుకునే వాళ్ళకి కేవలం గ్రాడ్యుయేషన్ మాత్రమే కాకుండా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడుగుతున్నారు. నోటిఫికేషన్ పీడిఎఫ్ లోని పేజ్ నెంబర్ 4 లో మీరు గమనించినట్లయితే పోస్ట్ మ్యాండేటరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కూడా కంపల్సరీగా అడుగుతున్నారు. మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది అయిన తర్వాత 1 ఇయర్ కంపల్సరీగా మీరు క్లరికల్ లేదా ఆఫీసర్ క్యాడర్ లో ఎనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్ లో 1 ఇయర్ పాటు మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్ కి అప్లై అనేది చేసుకోండి. ఫ్రెషర్ గా మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు, గమనించగలరు. జాబ్ కి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా మీకు ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయగలరు. ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే నన్ను కామెంట్ లో కరెక్ట్ చేయగలరు. జాబ్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు వివరాలు చెక్ చేసుకున్నట్లయితే అన్ని కేటగిరీస్ వాళ్ళకి 1180 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే కేవలం 60 రూపీస్ తోనే మీరు ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్ కి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది పేజ్ నెంబర్ 17 లోనే. డైరెక్ట్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ఇక్కడ నుంచే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను ప్రతి లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. మీరు అప్లై ఆన్లైన్ చేసుకునే ముందు ప్రీ రిక్విజిట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అలానే రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అన్ని రెడీగా పెట్టుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీరు జూలై 20th నుంచి ఆగస్ట్ 9th వరకు ఎప్పుడైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఆగస్ట్ 9th తర్వాత అప్లికేషన్ విండో అనేది క్లోజ్ అయిపోతుంది. మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కంప్లీట్ ప్రొసీజర్ అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్ గా సింపుల్ ఇంగ్లీష్ ఫార్మాట్ లో మీకు పేజ్ నెంబర్ 18 లోనే మెన్షన్ చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి కూడా ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చెప్పినట్లయితే నన్ను కరెక్ట్ చేయడానికి కూడా ట్రై చేయండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఆన్లైన్ లోనే పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత జాబ్ కి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్ తెలియజేసి నేను అనుకుంటున్నాను.
డాక్యుమెంట్స్ అప్లోడ్కి సంబంధించినటువంటి క్లియర్ గైడ్ లైన్స్ అనేవి నోటిఫికేషన్ పీడిఎఫ్లో పేజ్ నెంబర్ 20 నుంచి మెన్షన్ చేశారు, చెక్ చేయవచ్చు. ఫోటోగ్రాఫ్ అనేది ఏ సైజులో ఉండాలి, ఈ విధంగా ప్రతిదీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకుని అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.